నీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రం ఆయన. ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటున్న దేవా, మా మధ్యలో ఉండండి. మా శ్రమలో, మా బాధల్లో, మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో, మా అప్పుల్లో, మా అవమానాల్లో మాకు తోడేయండి. మా సమస్యలన్నింటినీ విడిపించండి ఆయన. ఇదిగో నాయన, నా బిడ్డలందరూ దీవించండి, సేవకులు దీవించండి, విశ్వాసులు దీవించండి, అన్ని జనులు దీవించండి. ప్రభావ మీరు ఎక్కడ చాటు అందరినీ భద్రపరిచి దీని ఆశీర్వాదాలు కావాలియా, తండ్రి పరిశుద్ధాత్మను అద్భుతించండి, ఆశ్చర్యకారం చేసి దీవించి ఆస్వాదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము. మరి అలా మందులాపి వారు సందర్భంగా మన దేవుడు చేసిన వాటిని మనం వివరించుకుందాం. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి చదువుకుందాం 1 నుండి. అటు తరువాత యెరూషలేమును సమీపించి ఒలివ చెట్లను కొండ దగ్గర ఉన్న బెత్షెబాకు వచ్చి ఉన్నప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీరు మొదట్లో గ్రామంలో వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని నింపి నా వద్దకు తోడుకొని రండి. ఎవరైనా మీతో ఏమైనా అని ఎడల అది ప్రభువునకు కావాల్సి వచ్చిందని చెప్పగలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వాటిని పంపాను. హల్లెలూయా. అయితే దేవుడు యెరూషలేము పట్టణంలోకి వచ్చినప్పుడు ఆయనకి వాహనం కావాలంటే ఆయన ఒక వాహనం మీద వస్తానన్నాడు. కాబట్టి అదే దేవుడు అన్నట్లు ఇద్దరు శిష్యులను పంపిస్తాడు. హల్లెలూయా. శిష్యులు ఏమంటారు? శిష్యులారా, ఒక గ్రామంలో కట్టబడ్డ ఒక గాడిద తన పిల్లయు ఇది పోయి గాడిదని తోలుకునరా. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి గాడిదని పెంచుకున్నప్పుడు ఆ గాడిదని ఒక వ్యక్తికి ఎత్తడా? ఎత్తడు. ఇప్పుడు గాడిని సామాన్ వేసుకొని ప్రయాణం చేసేవాడు, గాడికి ఆ గాడి మీద కూర్చుకొని వారు ప్రయాణం చేసేవారు. చిన్న పిల్లలు కూర్చున్నవారు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం నుండి వెళ్ళినప్పుడు పట్టుకుంటున్నారు కూడా తిడతారు. ఎందుకంటే గాడి తీసుకోవాలంటే ఎలబెట్టి డబ్బులు పెట్టి తీసుకొచ్చుకోవాలి. ఆ ఎలబెట్టి డబ్బులు పెట్టి తీసుకురావాల్సిన వాళ్ళు ఇప్పుకొని తీసుకొద్దంటే యేసుప్రభు ముందే చెప్పిండు, అబ్బాయి ఇది మా ప్రభువుకి అని చెప్పండి అతను. అనగానే ఆ గాడిదని ఇప్పిన గాడిదని అతనికి ఇచ్చి పంపించిండు. హల్లెలూయా. అంటే మరి ఆ ప్రభు ఎవరో ఆయనకి తెలియదు, మరి ఈరెవరో తెలియదు. వచ్చిండు, గాడిద దగ్గర ఉన్న పిల్లని తోలుకొని పోతున్నా. హల్లెలూయా. ఒక గాడిదయు మరి కనబడిన వాటిని నింపి నా వద్దకు తీసుకొని రండి అని చెప్పి ఎవరైనా మీరు ఏమైనా అనే ఏడల మా ప్రభు కావలసినని చెప్పిన వెంటనే అతను వాటిని తోలుపెట్టినని వారితో చెప్పాను. హల్లెలూయా. అయితే ఆ గాడిద ఉన్న వ్యక్తి యేసు ప్రభు మరి ఎప్పుడు వచ్చినట్టు కూడా గ్రంథంలో లేదు. ఆ గాడిద ఉన్న వ్యక్తికి ఈ శిష్యులకి మరి ఎట్టి సంబంధం కూడా లేదు. వారెవరో ఈరెవరో యేసు ప్రభు సువార్తకి వెళ్ళి అనేక ప్రాంతాలు తిరుగుకుంటూ యెరూషలేముకి వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? యెరూషలేముకి వచ్చిండు. రావడంతో శిష్యులతో పాటు వెళ్ళి కట్టబడ్డ గారి దగ్గర పిల్లలు తీసుకుంటా అన్నాడు. మరి అతను అడుగుతున్నాడు, ముందే చెప్పిండు. అంటే దేవుడి మాట ఏమై ఉన్నదట? వాక్యమై ఉన్నది, మాట అయి ఉన్నది. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరువాడు. కాబట్టి యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1 ఏముందంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని దగ్గర ఉండను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం ఎవడై ఉన్నాడట?
యేసు ప్రభు. ఇప్పుడు శిష్యులతో యేసు కూడా చెప్పిన మాట చెప్పిండు. ఆ మాట ఎవరట? యేసు ప్రభు, దేవుడు. అదే మాటను గాజులు కాసేవాడి దగ్గర తీసుకెళ్ళి చెప్పిండు. ఆ మాటకి గాజులు తెచ్చుకునేవాడు లోబడడా లేదా? లోబడి మరింతమంది యేసు ప్రభు కలిసిన వాడు కాదు, యేసు ప్రభుతో వారు మాట్లాడిన వాడు కాదు. అర్థమవుతుందమ్మా? మరి శిష్యులు కూడా గడిది వారితో కలిసిన వారు, కానీ మా ప్రభుకి అని చెప్పగా, ప్రభు అంటే ఈ లోకానికి ప్రభు అన్న దేవుడు. కాబట్టి ఆ ప్రభు మాట ఇది. ప్రభు మాట ఇది. ఎవరు ఎంత ఎవరు ఉండాలట? దేవుని ఎంత నువ్వు ఉంటే, ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే నీకు ఇష్టమైనది ఏదో అడుగు అన్నాడు. చూడండి, ఇక్కడ శిష్యులతో అంటాడు. ఎవరు మాట అంటున్నాడు? శిష్యుడు దేవుని మాట అంటాడు. అరే ఫోన్ అనగానే వచ్చారు. వాస్తవంగా గాడి ఉంటగా ఎవరు వెలబెట్టి కొనాలి? ఎదురు చెప్పకుండా వచ్చి దేవుడి మాటని ఎదురు చెప్పకుండా వచ్చి గాడి ఎక్కుతున్నారు. రెండోది కూడా దేవుడు అని చెప్పిండు. ఏమంటాడు? చెప్పేటప్పుడు ఒక ఆయన ఉంటారు, బాబు మా ప్రభువు కావాలని చెప్పాను. ఆ ప్రభువు కూడా తెలియదు, కానీ చెప్పగానే ఈ గాడిదని ఇచ్చి పంపించి. ఈ ఇద్దరు ఎవరు మాట్లాడారట? దేవుడి మాట విన్నారు. మనం వింటున్నాం. వాక్యమే దేవుడు, దేవుడు వాక్యం. ఇప్పుడు ఏమన్నదంటే 15 సువార్తల యెహోవా సువార్త 15 అధ్యాయంలో, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్నాయనలా మీకేది ఇష్టమో అడుగుడి. ఎవరు నామంలో అడగాల? ఎవరు మాట వినాలా? ముందు ఆయన మాట విన్న తర్వాతే ఆయన కొరకు అడగాలి. నువ్వు ఆయన మాట వినకుండా దేవా నాకు సాయం చేయి, దేవా నాకు సాయం చేయి, దేవా నాకు సాయం చేయి అంటే సాయం చేస్తాడా? చేతనయ్యా చేయడు. ఎట్లా చెప్పు? ఒక వ్యక్తి వెతికి చేసే పని వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొని పోయి, ఈ తీసుకెళ్ళిన వ్యక్తి బాబు నువ్వు అక్కడ పెయింట్ అయ్యి, నువ్వు ఇక్కడ పెయింట్ అయ్యి అని చెప్పి సరే పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన పని చూసుకున్నాడు. చెప్పింది వదిలిపెట్టి ఏదైతే చేస్తే ఆ పెయింట్ ఆయన తెచ్చిన వాటర్ ఒప్పుకుంటాడా? ముందు బయటికి వెళ్ళిపోతాడు. అట్లాగే దేవుడు ఏది చెప్పిండో అది చేయకుండా మనం చేస్తే దేవుడు మెచ్చుతుడా? మన మాట ఇక్కడ కష్టకాలంలో, శ్రమల కాలంలో ఇక్కడ ఎవరైనా సరే పాత్ర కానీ శ్వాస కానీ ఎవరైనా ఆయన మాట అయినా పోతే నీ మాట ఆయన ఏనాడు. హల్లెలూయా. కాబట్టి నా మాట ఏమంటుండో యోహాను సువార్త 15 అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాయి? చదవాలా? నా యందు మీరును ఎవరు మాట ఉండాలంట? ఏసే మాట ఉన్న ఎడలా మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి అన్నాడు. అంటే నువ్వు ఆయన అందులో అవ్వకుండా నువ్వు ఎంత అడిగినా ఏముండదంట, ఆశీర్వాదం అస్సలు రాదు అని కిందకు వచ్చేటానికల్లా ఇంకో వచనం ఉండదు. చదువు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడు. చూడండి, ముందు ఆయన ఎంత మీరుండే ఆయన మాటలే ఉదయంలో ఉంటే దేవుడు అడిగింది ఇచ్చినప్పుడు తండ్రి ఆమె దేవుడు ఏమంటాడంటే
నా కుమారుడా నా మాట నువ్వు కాబట్టి నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. మరి ఇక్కడ గాడిదలు తీసుకొచ్చి దేవుడు ఏది అనుకున్నాడు అంటే ఏమైందంట, చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరుగును. ఇదే మనము ఇదిగో ఈ రాజు సాత్వికుడు గాడిదను బాగా పశువు పిల్ల చిన్న గాడిదకి నీ వద్దకు వచ్చేవాడని సియోను కుమారునితో చెప్పుడి అన్నది. అంటే ఈ మాట ఉన్నదా అంటే ఉన్నది. మన ప్రవక్తలు మనకంటే ముందు వచ్చిన గొప్ప గొప్ప ప్రవక్తలు ఈ మాట రాశారు. యేసు ప్రభు రాకనే యేసు నడవాల్సిన విధానాన్ని, యేసు ఎలా మాట్లాడారో, యేసు ఏం చేయాలో ముందే బైబిల్లో రాసింది. మనిషి మరి పరిశుద్ధాత్మ కూడా ఇది రాసింది. చెప్పరే మాట్లాడండి. ఇది రాసింది మనిషి పరిశుద్ధాత్మ దేవుడా మాట్లాడండి ఏదని చెప్పండి. అయితే ఇది రాయబడ్డది పరిశుద్ధాత్మతో. దేంతో రాయబడ్డది? పరిశుద్ధాత్మతో. మరి అక్కడ ఏమని పాత గ్రంథంలో రాయబడదు, కొత్త నిబంధనలో అలాగే చేసిండు యేసు ప్రభు. ఇక్కడ ఎలా ఏం మాట్లాడో మన ప్రభుత్వం అలాగే యేసు ప్రభు చేసిండు. మరి ఉన్నదా వచ్చిన అంటే మరి చదువుతాం. జకర్యా గ్రంథం, పాత నిబంధన జకర్యా గ్రంథంలో ఈ మాట రాసి ఉంది. రాసి ఉన్నదాన్ని నెరవేర్చుటకు యేసు ప్రభు ఎక్కడికి వచ్చిండో చెప్పలేండి, భూలోకానికి వచ్చిండు. హల్లెలూయా. ప్రతి నెరవేర్పును, ప్రతి ప్రవక్త చెప్పిన ప్రతి మాటను నెరవేర్చింది దేవుడు. రాకతల్లికి కొన్ని వేల సంవత్సరాలు, వేల వందలు కూడా కాదు, కొన్ని వేల సంవత్సరాలు అవతల జకర్యా రాజు ఏ ప్రాంతానికి వెళ్ళేది రాసింది? ఎరుషలేమా సంతోషించడి అంటే ఈ వాక్యం ముందే కొన్ని వేల క్రితం జకర్యా అనే ప్రవక్త రాసింది. ఆయన రాసిండు. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కల్లా శిష్యుల కాలంలో నెరవేర్చుకోండి. అంటే బైబిల్లోనే ప్రతి మాట ముందే చెప్పబడింది. ఎక్కడ పోతాడు, ఏం చేస్తాడు, ఏమంటాడు, అవన్నీ ప్రవక్తల ముందే రాశారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు యేసు ప్రభు? అక్కడ చదివితే యెరూషలేముకు వచ్చిండు. ఇక్కడ ఏమంటాడు, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడు. ఎవరు వచ్చిండు యెరూషలేములోకి? నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన మన దేవుడు యెరూషలేముకు వచ్చిండు. చూడండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉంది. నీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడు, దీనుడు అయిన గాడిదను గాడిద పిల్ల మీద వచ్చింది. కొన్ని వేల సంవత్సరంలో రాసింది ఇప్పుడు ఎట్లా నెరవేర్చిందంటే అది ఆశ్చర్యం. అందుగురించి దేవుడిని ఏమంటారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నీతిలో ఒక తండ్రి, సమాధాన అధిపతి అని రాయి. గ్రంథం 9:1 ఉండాలి. వాక్యం విన్నారు, వాక్యం దేవుడు. కాబట్టి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరంలో ఏదైతే ఆ ప్రవక్త పలికిందో అదే ప్రవక్త నోట్లోంచి వచ్చిన మాట దేని మీద వస్తున్నాడు? గాడిద పిల్లలు తీసుకుని రావాలి. ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు చూడండి, గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. మరి ఇక్కడ మత్తయి సువార్తలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో నీ రాజైన సాత్వికుడైన గాడిదను, బారాహును, పశువు పిల్ల చిన్న గాడిదని ఎక్కి
నీ వద్దకు వచ్చి ఉన్నాడు అని మత్తయి సువార్తలో రాయబడింది. సీయోను కుమార్తెలతో చెప్పుడి. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైతే చెప్పిండో అది ఇక్కడ యేసు ప్రభు చేసిండు. అంటే కొన్ని వేల సంవత్సరంలో జకరయ్య గారితో రాపించింది కూడా యేసయ్యే. అర్థమవుతుందా? ఈ జకరయ్య గారితో మన దగ్గరికి ఈ మధ్యలో రావటానికి మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. వేల సంవత్సరాల అవతలో ఇది రాపించింది కూడా మన యేసయ్యే. మన యేసయ్యే పలికిండు. కాబట్టి మన యేసయ్యే యాక్షన్ కూడా యేసయ్యే చేసి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అలాగే చేసాడు. అంటే ప్రతి మాట పాత నిబంధనలో రాయబడి ఉంది. కొత్త నిబంధనలో చెడ్డ అదంతా నెరవేర్చి. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు గుట్టకు తల్లికినే నువ్వు పలానా ఖమ్మం వెళ్ళిపోతావు, పలానా కాడు ఉంటావు, పలానా దగ్గర పని చేస్తావు, ఇలా బతుకుతావు అని రాసే ఉంది. మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటది? యేసు ప్రభు జకరయ్య గారితో రాపించినట్లు మన బ్రతుకు కూడా, మన చిట్ట, అదంతా చేతుల్లోనే ఉంటుంది. ఒక మనిషి తన తల్లిదండ్రులు వదిలిపెట్టి, అన్నదమ్ములు వదిలిపెట్టి పలానా కాడికి వచ్చి ఉంటాడని రాసి పెడితేనే వస్తాడు. ఎవరమ్మ తల్లిదండ్రులు వదిలిపెట్టి, అన్నదమ్ములు వదిలిపెట్టి, చుట్టాలు బంధువులు వదిలిపెట్టి ఒక్కడికి వచ్చి అనాథలాగా బతికేది ఎవరు? అంటే ఇలా జరగాలని యేసు ప్రభు ఎప్పుడో రాసి పెట్టాడు. ఇప్పుడు నెరవేరు. నా ముందు భవిష్యత్తు కూడా యేసు ప్రభు చిట్టాలో ఉంది. ఎప్పుడు రక్షణ పొందుతావు, నీకు ఎప్పుడు పెళ్లి అయింది, నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎక్కడ ఉంటావు కూడా ఎవరి చేతిలో ఉంది? అదంతా యేసు ప్రభు చేతిలోనే ఉంది. ఈ జకరయ్య గారితో రాపించింది మన యేసు ప్రభువే. ఇదంతా చేసేది కూడా మన యేసు ప్రభు. యెరూషలేము ప్రజలారా సంతోషించమన్నాడు. మరి ఇక్కడ ఏం చేశారో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. హల్లెలూయా. చదువుతాం. పేజీ 21. ప్రతి వ్యక్తి బ్రతుకు శిష్యులు వెళ్లి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద కూర్చుండేను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దాని పొడుగున వేసిరి. జన సమూహంలో ఆయన ముందు ఎదుచుండు వారందరూ వెనుక వచ్చుచుండే వారు దావీదు కుమారుడు జయము అంటే హోసన్న, ప్రభు పేరటి వచ్చి వారు స్తుతి కలుగును కాక. మహోన్నతుడైన దేవుడి స్థలము జయము అని కేకలు వేయించుండిరి. ఉందా మరి? ఆ గ్రంథంలో ఉన్నది, జకరయ్య గ్రంథంలో ఉన్న మాట, పలికిన ప్రతి మాట ఇక్కడ నెరవేరుతుంది. ఇక్కడ పలికిన ప్రతి మాట మనం మంచిగా ఉంటే, చెడు స్నేహం కంటే మంచి స్నేహంతో ఉంటే అందరు బంధువులే మనకి. వింటున్నారా? మనం మంచిగా ఉన్న దాన్ని బట్టి అందరు బంధువులే. మనం చెడు సహవాసం పడితే అందరూ మనకి దూరస్తులే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పిండో, దేని మీద అయితే దేవుడు వస్తాడో అనుకున్నాడో, వాక్యం వినాలా, ఏదైతే వస్తాడనుకున్నాడో అది ఇక్కడ అది జరిగింది. యేసు ప్రభు యెరూషలేము రాగానే ఏం చేశారు? ఖాళీ చేతులతో చూస్తున్నారా? కొంత కొత్త బట్టలు, వారి వస్త్రాలు తీసుకొచ్చి, నాయన దీని మీద నాకు, నాయన నువ్వు సర్వోన్నతుడు అంటే గొప్ప దేవుడివి అని కొందరు బట్టలు వేశారు, కొందరు ఆకులు వేశారు, కొందరు తన కలిగినవన్నీ అక్కడ వేశారు. యేసు ప్రభు నడిచిందా లేదా? ఎందుకు నడిచిండు అంటే
అక్కడ కొన్ని వేల సంవత్సరంలో జకరయ్య రాసిండు. ఆయన ఒక ప్రవక్తతో తన కొరకు తానే ప్రాపించుకున్న దేవుడు ఇక్కడ అలాగే నడిచింది. కాబట్టి ఈ గాడిదని తీసుకొచ్చేవాడు మాట్లాడాడు, గాడిద ఇచ్చిన వాడు దేవుడు మాట్లాడాడు. గాడిద కూడా విన్నాడు, కానీ గాడిద లాంటి మనుషులు విన్నాడు. ఎంత చెప్పినా దేవుడికి బైబిల్లో ఉందని తెలుసా? బైబిల్ అలానే రాసింది. కీర్తన 82:11 చదువుకుంటాం. అలా ఎలా భయపడాలంట దేవుడికి? భయం లేనివాడు దేవుడు లేనివాడు. భయం అయితే లేకుండా ఉంటాడు వాళ్ళలో దేవుడు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు ఆయన కోపము త్వరగా రగులుకొనెను. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. అలానే ఎవరు ముద్దు పెట్టుకోవాలా? మనం ఎవరు ముద్దు పెట్టుకోవాలా? ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? మనం యేసయ్యని ముద్దు పెట్టుకునేవాడు ఎలా ఉండాలంటే గడగడ వణుకుతూ ఉండాలంట. భయభక్తి కలిగి వనకాలట. వనకలేదు, బయట లేదు. చూడండి, ఏం కట్టాలి? 7 సార్లు అంటే 7 సార్లు స్నానం చేసి గొప్ప ఏ దేవుడు అంటాడు? రాయబడ్డది, ప్రభు పేరుతో వాడు స్తుతింపబడును, వారు సర్వోన్నతమైన స్థలంలో. అంటే ఎక్కడి నుండి వచ్చినట్ట? పరలోకం నుండి వేలాది కోట్ల దేవదూతల నుండి వచ్చిన వాడు ఎవరంటే మన యేసు ప్రభు. కాబట్టి అతన్ని మన మట్టివారం, మొట్టివారం, నీటి మీద పురుగువారం, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కానీ ఆ గొప్ప దేవుడు అయితే మనం సాతాన్ని గెలిపిస్తాం, ఎట్లంటే ఎట్లా తిడతాం అని దేవుడిని అవమానం చేస్తాం. సిలువ వేసేటప్పుడు ఏం చేశారు? యేసు ప్రభుని మోకం మీద ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళు కిరీటం పెట్టారు, వెనక ఈపు మీద కొడుతూ నేను కొట్టిన వాడు ఎవరో చెప్తాం. కానీ నేను పుట్టించింది ఆ దేవుడే, అయినా ఆయన కొడుతున్నారట, నువ్వు కొట్టిన వాడు ఎవరు? ఇన్ని అవమానాలైనా భరించింది. ఈరోజు మనం తిట్టిన, అవమానం చేసిన, నిందించిన దేవుణ్ణి ఎన్నన్నా ఆయన మన బాధలు ఇట్లా ఎన్నన్నా ఆయన భరించేవాడు. కాబట్టి ఆయన ఏమన్నా చేశారు? దయామయుడు, దయగా మనం ఎన్ని తెచ్చినా నా బిడ్డ అని చేతులు చేయిపోయి దేవుడు, నా కుమార్తె క్షమించే దేవుడు. కాబట్టి ఆయన తేలిక దొరుకుతుంది, ప్రతి ఒక్కడు చేసి పొరపడ్డాడు. అదే ఏదో వాటిని తెచ్చి ఏం చేస్తే అమ్మటే చంపారు, ఏదో వాటిని చేస్తే అమ్మటే రక్తం గొప్పదు. కానీ మన దేవుడు ఎవరు? నశించు వారిని ఎతికి రక్షించడం కొరకై ఎక్కడికి వచ్చిండు? భూమికి వచ్చిన గొప్ప దేవుడు. ఆ దేవుడికి గడగడలాంటి భయభక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఆ దేవుడికి వ్యతిరేకం దేవుని వ్యతిరేకం నా ఇష్టం నేను అన్నీ పెట్టుకుంటా అంటే ఎవరికి ఎదురుతాడు? నేను అన్నీ చేస్తా పాపమైన పడు అంటే ఎవరికి చేస్తున్నావు నువ్వు? అంటే నిజమైన దేవుడితో ఎదురెళ్ళి నువ్వు పోరాడతావు. కానీ నువ్వు మొదట నువ్వు ఎలాంటి దానివి, ఎలాంటి వాడని గ్రహించాలి. మనం ఎన్ని రోజులు బ్రతుకుతాం అనేది తెలియదు. గుండెకి గ్యారెంటీ ఉంది, కానీ మన ప్రాణానికి గ్యారెంటీ, గుండె గ్యారెంటీ ఎప్పుడు అది
ఎప్పుడు చచ్చిపోతుంది. గాలి మీద ఇప్పుడు నీటి మీద ఉన్న బుడగ ఎప్పుడు వెళ్ళిపోతుంది. అలాంటి ప్రాణం కలిగి తరతరాల్లో ఉన్న దేవుడిని మనం తెలుసుకుంటాం. అవమానం చేస్తాం, నిందలు చేస్తాం. అయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమించడానికే యెరూషలేమునకు వచ్చింది. అందరూ నిన్ను గౌరవిస్తారంటే ఆయనే. చూడండి, మీరు 15వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 21:15 చదువుకుందాం. హల్లెలూయా. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడా జయము అని దేవాలయంలో కేకలు వేయించుండగా చిన్న పిల్లలు చూచి ఆ చిన్న అబ్రాహాముకు యేసయ్య లేకపోతే బ్రతకలేడట. 100 సంవత్సరాల పిల్లనిచ్చి, అయ్యో దేవా బలి అబ్రాహాం కుమారుని బలి ఇవ్వను అడిగినా, నేను బలి అర్పించడానికి నాకు ఒక్క కుమారుని కూడా నేను సిద్ధమే. ఎందుకంటే నువ్వు ధూళి దుమ్ముల నుండి కూడా పిల్లలు పుట్టించగల దేవుడివి. ఆయనకి అంత నమ్మకం ఉంది. పిల్లలు పుట్టించే దేవుడు ఆయనే, గర్భ ఫలం ఇచ్చేది ఆయనే. కాబట్టి బలి అర్పించడానికి కూడా ఆయన కాలేదు. చూడండి, మీరు కేకలు వేయకపోతే శిలను కేకలేసి ప్రార్థన చేయాలి. రాళ్ళు, కొండలు, గుట్టలు ప్రార్థన చేయాలి. ఆకాశం ధ్వనించుకుంటూ ప్రార్థన చేయాలి. అడవి కుక్కలు, అడవి కోళ్ళు కేకలు వేస్తాయి. పిట్టలు పిచ్చి పిచ్చి పిచ్చిమంటూ ఉదయకాలమే ప్రార్థన చేస్తాయి. మనం నిద్రపోతున్నాం కానీ పక్షులు అసలు చూడండి, పక్షులు దేవుని స్తుతిస్తాయి. ఉదయకాలం అంతా చెట్టు తన రెమ్మడు ఇప్పుకోనుండి సాయంత్రకాలం దగ్గరకు వచ్చి, దేవా ఈ రోజంతటి కాపాడినందుకు నీ వందనాలని. చూడండి, ఆకులు ఇలా తెరుచుకొని ఉన్నాయి. దగ్గరకు వచ్చి నమస్కారం చేయాలి. ఏ జంతువు నుండైనా ఏ మనిషి నుండైనా నాకు శ్రమ కలగకుండా కాపాడినందుకని చెట్టులంట ఇలా ముంచుకొని దేవుడుస్తుంది. ఉదయాన్నే పిచ్చుకులు ఏం చేస్తాయి తెలుసా? పిచ్చి పిచ్చి పిచ్చుకుంటూ దేవుడు స్థుతిస్తాయి. వాటికున్న జ్ఞానము మన దగ్గర ఏం చేద్దాం లేదు. కాబట్టి ఎవరు భయపడాలా? దేవునికి భయపడినట్లయితే, దేవుడి మాట నువ్వు విన్నట్లయితే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. చూడండి, ఇక్కడ సర్దుకేయులేంది, శాస్త్రులేంది, ఏంది ఆ కేకలంటే, రాళ్ళ నుండి నేను పుట్టించగలను జనాల్ని, ఆ జనాలతో నేను కేకలేపించగల దేవుణ్ణి అని వారితో చెప్పింది. చూడండి, ఈరోజు యెరూషలేముకి మన దేవుడైన యేసయ్య వచ్చి ఒకనే వచ్చిందా? చూడండి ఏం చేసిందో చూద్దాం. ఏం చేసిందంటే 14వ వచనం చదువుకుందా. ఏం చేసింది చదవండి అమ్మా. 14వ వచనం. గుడ్డివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ మనుషుల వల్ల కాదు, ఏ శాస్త్రుల వల్ల కాదు. కానీ దేవుడు వచ్చిన గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు, పక్షరోగులు అనేక రోగులు వచ్చి అక్కడ నిలబడి కానీ వారందరినీ స్వస్థపరిచిన దేవుడు ఏమిటట వచ్చి కాలేకుండా వాక్యం చెప్పిండ్రు, రోగులు బాగు చేసిండ్రు. ఏంది పాడికేకలు అన్న వాడికి సమాధానం చెప్పాలి. అబ్రాహాము 175 సంవత్సరంలో బ్రతికిన వాడు, 100 సంవత్సరాలకి సంతానాన్ని ఇచ్చిన వాడిని. నేను రాళ్ళ నిండి కూడా పిల్లలేయగలను. అబ్రాహాం కూడా ఇస్సాకును బలి అర్పించడానికి హ్యాపీగా పోయిండు. ఇస్సాకు కూడా, అయ్యా మన గొర్రెది, మన మోనేద పోతున్నాం అంటే నువ్వే గొర్రె అంటే హ్యాపీగా చావడానికి పోయింది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. కాబట్టి మరి మన చిత్త ఎవరి చేతిలో ఉంది? ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో అందరి నుంచి రావాలన్నా, ఒక వ్యక్తి ఒక దగ్గరికి పోవాలన్నా ఇవన్నీ రాసి పెట్టింది ఎవరు? జగరైతో మాట్లాడినట్టు ఇక్కడ చేసింది ఎవరు? జగరైతే తెలుసా? యేసు ప్రభు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మత్తయి రాస్తాడు. ఆ మత్తయి గ్రంథంలో రాసి ఉండడం తెలుస్తుందా?
లేదు మత్తయితో ఇప్పుడు రాపించిండు, ఇప్పుడు నెరవేర్చిండు. ఒక మనిషి ఒక్కొక్క ప్రాంతం నుంచి మీరు మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. హల్లెలూయా. నా మాట వింటే భూమి మీద మంచి పంట, కూరగాయలు, మాంసం, మంచి పంటను తిని మంచి ఆరోగ్యంగా ఉంటారన్నాడు. ఎవరు మాట వింటే చెప్పండమ్మా, దేవుడు మాట అన్నాడు. అనేక మంది మరి కొందరు వస్త్రాలు వేసారు, కొందరు మరి తాటి మట్టలు, తాటి కొమ్మలు ఖర్జూరం ఈత, మరి కొబ్బరి మంటలు వేసి దేవుడు స్వాగతం ఎక్కడ పలికారు? హృదయములోకి. తర్వాత ఇచ్చిన మా ఇంటికి యేసయ్యా రావాలి, మా ఇంటి వారం మారిపోవాలి. స్వాగతం యేసయ్యా, స్వాగతం రామయ్యా, మా గుండె తలుపులు తెరిచామయ్యా. ఏ తర్వాత యేసయ్యలో రావాలంటే నీ గుండె తలుపులు తెరిచి రాయ్యా, మా సమస్యలు, మా ఇరుకులు, మా ఇబ్బందులు, మొప్పులు, మా అవమానాలను చిరిపించండి అయ్యా, మమ్మల్ని తేలి స్థలంలో ఉంచండి అయ్యా అని ఆయన మాటలేని ఎవరైతే నిజముగా ప్రతి మాట నిజముగా ప్రార్థిస్తారు. నటన జీవితం ఏదో, నిజమైన జీవితం ఏది యేసు ప్రభువుకు తెలిసి, కాబట్టి నిజముగా ప్రార్థించి మన ప్రార్థన అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా, పరలోక తండ్రి, ఆయన వాక్యం ఉంటున్నాం. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి అయ్యా, ఈ రెక్కల భద్రపరచు. ఎంత దూరం అయితే వెళ్ళి ఈ వాక్యం విన్నారు వారందరూ దీవించబడే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి బిడ్డని ఆశీర్వదించమని, ప్రతి బిడ్డని రెక్కల చేట భద్రపరిచి ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని, అప్పుల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, అవమానాల నుండి విడిపించండి. ఇల్లులోనికి ఇల్లు దయించినాను, శ్రమల్లో శ్రమలను విడిపించి ప్రతి బిడ్డను దీవించమని నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమైతే, శిలువ రక్తమైతే, ప్రవేశ